ఈరోజు విశాఖపట్టణానికి నారా లోకేష్ గారు వస్తూ ఉన్నారు అని, పివి సింధు అకాడమీకి శంకుస్థాపన చేస్తూ ఉన్నారు అని, అక్కడ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు బాగా ఖర్చు పెట్టి వాళ్ళు ఏర్పాట్లు, విశాఖలో టీడీపీ పార్టీ నేతలు బాగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, ఇవన్నీ చూడగానే ఫస్ట్ అనిపించింది, ఎన్నిసార్లు భూమి ఇస్తారు? ఇంతకు ముందే పివి సింధుకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2021లోనే భూమి ఇచ్చింది కదా! అది కూడా ఫస్ట్ 2 ఎకరాల భూమి ఇచ్చారు. తోటగరువులు. చాలా కాస్ట్‌లీ ప్రదేశాలు. అప్పుడు మనం మాట్లాడుకున్నాం. చాలా కాస్ట్‌లీ ప్రదేశాల్లోనే ఇస్తూ ఉన్నారు. క్రీడాకారులకు భూమి అని. సరే ఆమెకి 2 ఎకరాలు ఇచ్చారు. తర్వాత ఎక్స్‌పాన్షన్‌కి ఇంకా అవసరం అవుతుంది అంటే మళ్ళీ ఒక ఎకరా కావాలంటే మళ్ళీ ఒక ఎకరా ఇచ్చినారనుకుంటా. 3 ఎకరాలు ఇచ్చినారు మొత్తం మీద అయితే. ఆ తర్వాత ఆమె వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి అక్కడ భూమి పూజ గాని చేశారు. అది నిర్మాణం గూడా స్టార్ట్ అయిపోయిందిగ. పిల్లర్లు గూడా లేపినారిగ. అది ఆల్రెడీ పనులు స్టార్ట్ అయినాయి గదా! ఇప్పుడు మళ్ళీ శంకుస్థాపన అంటే మళ్ళీ ఏమైనా భూమి ఇచ్చారా? లేకుంటే అదే భూమిలోనేనా పిల్లర్లు లేసిన భూమిలో శంకుస్థాపన? లేదు మళ్ళీ ఏమో భూమి ఇవ్వలేదట. మరి ఇంతకుముందు 5 ఏళ్ల కిందట ఇచ్చిన భూమిలో భూమి పూజ అయిపోయింది. పిల్లర్లు గాని లేసినాయి ఆల్రెడీ అక్కడ లేపుతున్నారు. మరి ఇప్పుడెందుకు మళ్ళీ? తెలియదు. అంటే ఒకవేళ ఏమంటారు పివి సింధు సంబంధించి అకాడమీ పూర్తి అయిపోతే సో నెక్స్ట్ అది ప్రారంభోత్సవం కూడా అవుతుంది కదా! నెక్స్ట్ పూర్తి అయిపోతే ప్రారంభోత్సవం చేస్తారు కదా! సో ఆ ప్రారంభోత్సవ వేదిక మీద శంకుస్థాపన మేమే చేసాం, ప్రారంభోత్సవం మేమే చేసామని చెప్పి మంచి రైమింగ్ ఉంటుంది మాట్లాడుకోవడానికి అనే కాన్సెప్ట్ ఏమైనా ఉందా? ఆ భూమి ఇంతకుముందే ఇచ్చారు. భూమి పూజ ఆమె తల్లిదండ్రులతో కలిసి చేసింది. మనము చూసాం అది. నిర్మాణము స్టార్ట్ అయింది. మళ్ళీ శంకుస్థాపన ఏంటి అన్నది అర్థం కావట్లేదు మరి.